ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భగవద్భక్తులు అందరికీ కూడా ముందుగా సాధువాదాలు. ఇప్పటికి మనం 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం. 9వ ఎపిసోడ్లో మనం అవధూతోపాఖ్యానాన్ని పూర్తి చేశాం. దాంట్లో దత్తాత్రేయుడు 24 మంది గురువుల్లో మిగిలినటువంటి లేడి, చేప, పింగళ అనేటువంటి వేశ్య, అట్లాగే పాము, భ్రమరము, సాలెపురుగు, వీటన్నిటి గురించి కూడా మనం ఎందుకు వాటిని దత్తాత్రేయ ప్రభు గురువులుగా స్వీకరించాడో సోదాహరణంగా చెప్పుకున్నాం. దాంతో ఈ పురాణంలో మొదటి భాగం పూర్తయింది. ఈ రోజున 10వ భాగంలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ద్వితీయ భాగాన్ని ప్రారంభిద్దాం. ఈ దత్త పురాణంలో సూత మహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ శౌనకాది మునులారా, బ్రహ్మదేవుడికి కలిపురుషుడికి చెబుతున్నటువంటి దీపకుడి యొక్క వేద ధర్ముల యొక్క సంభాషణ ఆ తర్వాత ఇలా కొనసాగింది. అంతా కూలంకషంగా చెబుతాను మీకు, వినండి అంటున్నాడు. వేదధర్ముడు చెప్పినటువంటి యదు మహారాజుకి అవధూతకి మధ్య జరిగినటువంటి సంభాషణ పూర్తిగా విన్నాడు దీపకుడు. పులకరించిపోయింది శరీరం, ఆనందపడిపోయినాడు, తన్మయత్వం చెందాడు. ఓ గురుదేవా, మీ పాదపద్మాలను సేవించుకునే భాగ్యం నాకు అబ్బింది. నేను ధన్యుణ్ణి. నన్ను కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ధన్యాత్ములయ్యారు. ప్రహ్లాదుడికి అజగరుడికి జరిగినటువంటి సంభాషణ చెప్పారు. యదు మహారాజుకి అవధూతకి మధ్య జరిగినటువంటి సంభాషణ చెప్పారు. ఈ రెండింటికి రెండు కూడా అత్యంత మనోహరమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని నాకు బోధించినాయి. అయినా కూడా నాకు తనివి తీరలేదు. ఇంకా దత్తాత్రేయ స్వామి యొక్క మహిమలని మీ నోటి నుంచి వినాలి, తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం నా మనస్సును తొందర పెడుతోంది. ఓ గురుదేవా, దయచేసి మిగిలినటువంటి దత్తస్వామి యొక్క కథలు కూడా చెప్పి నన్ను తరింపజేయండి. నా జన్మని నేను చరితార్థం చేసుకుంటాను స్వామి. దప్పికతో ఉన్నవాడు మధురమైనటువంటి పానీయాలు ఆశించినట్లుగా నేను కూడా దత్తాత్రేయ స్వామి కథ అనేటువంటి అమృతాన్ని మిమ్మల్ని యాచిస్తున్నాను. నన్ను అనుగ్రహించండి అన్నాడు. నాయనా దీపక, ఈ దత్త కథల పట్ల నీకు ఇంత ప్రీతి కలగడం నిజంగా నీ పూర్వజన్మ సుకృతమే. జనన మరణాలతో సంబంధం లేనటువంటి మోక్షం నీకు తప్పకుండా లభిస్తుంది. దత్తాత్రేయ స్వామి కథలలో అద్భుతమైనటువంటి సుమతి వృత్తాంతం ఉంది, నీకు చెబుతాను. అనగనగా ఆర్యావర్తనంలో ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. ఆ మహాత్ముడు వేదాంగ పారంగతుడు, సర్వ సద్గుణ సంపన్నుడు, సౌమ్యుడు, శాంత స్వభావం కలిగినటువంటి వాడు. ధర్మపత్ని సమేతంగా యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ ఉండేవాడు. కాని ఆ మహాత్ముడికి ఎంతకాలం గడిచినా కూడా సంతానం కలగల. మనం చూడండి, పురాణాలలో ఎక్కువ మందికి సంతానం తొందరగా కలగదు. అప్పుడు మనస్సులో బాధపడుతూ భార్యతోటి కూడా అంటున్నాడు, ఇంక మన బతుకులు ఇంతేను, ఈ శరీరం ఇలా రాలిపోవలసిందే అని దిగులు పడుతూ ఉన్నటువంటి ఆ నడి వయస్సులో ఉన్నటువంటి
ఆ దంపతుల యొక్క కలలు ఫలించి ఆమె కడుపు పండింది. 10 నెలలు మోసింది. పండంటి మగబిడ్డను కన్నది. బంగారపు శరీర ఛాయతో, దివ్యమైన తేజస్సుతో, ఒక సౌందర్యాన్ని కుప్పబోస్తే ఎట్లా ఉంటుందో అలా ఉన్నాడు ఆ పిల్లాడు. రోజులు గడుస్తున్న కొద్దీ బిడ్డ అంధుడని, చెవిటివాడని, మూగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించి బోరు బోరున ఏడ్చారు. మొదట్లో తెలియదు కదా, పెరిగి పెద్దవుతుంటే అర్థమవుతుంది. మాటలు రావు, వినపడదు, కనపడదు. చూశారా, మూగ, గుడ్డి, చెవిటి 3 అవలక్షణాలు ఉన్నాయి ఆ పిల్లవాడికి. ఆహా, వాళ్ళు అనుకున్నారు అవిటివాడైతేటేంటి, కొడుకు పుట్టాడు అంతే చాలు అని గుండెలు రాయి చేసుకొని బతుకుతూ ఉన్నారు. అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుతూ ఉన్నారు. సుమతి అనేటువంటి పేరు పెట్టారు. ఏనాటికైనా ఈ పిల్లవాడు ఆరోగ్యవంతుడు అవుతాడు అనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నారు. ఆశపట్టం మానవ లక్షణం కదా, ఆశాజీవి మానవుడు. సుమతి అంటే మంచి మనస్సు కలిగిన వాడు అని అర్థం కదా ఆ పేరుకి. కానీ వాళ్ళ ఆశలు మాత్రం అడియాశ అయిపోయినాయి. ఏ చైతన్యం లేనటువంటి జడ పదార్థంలాగా ఆ సుమతి పెరిగి పెద్దవాడవుతున్నాడు. 8 ఏళ్లు వచ్చినాయి. మనస్సు అంటే వయస్సుకు తగినటువంటి బుద్ధి వికాసం లేదు, కానీ ముఖవర్చస్సు మాత్రం పరమాద్భుతంగా ఉన్నది. సరే, 8 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి ఉపనయనం చేసి కనీసం గాయత్రి మంత్రాన్నైనా జపిస్తే వీడికి ఫలితం వస్తుంది అని తండ్రి గారు ఆశపడి ఒక సుముహూర్తాన్ని పెట్టించి వాడికి ఉపనయనం సంస్కారం జరిపించాడు. చెవిలో గాయత్రి మంత్రం జపించాడు. అంటే తండ్రి ఉపదేశించాలి. అయితే ఆ మంత్రాన్ని విన్నటువంటి అలికిడి ఆ బిడ్డ యొక్క ముఖంలో కనపడలా. తండ్రి యొక్క గాంభీర్యం అంతా ఒక్కసారిగా సడలిపోయింది. అయ్యో నాయనా, ఇంత జడ్డుగా ఉన్నావేమిట్రా అంటూ ఆ బిడ్డని గుండెలకు హత్తుకుని బోరు బోరున విలపించాడు. బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు. ఎవరికైనా అంతే, బిడ్డలు లేకపోతే లేరు అని దిగులుంటుంది. బిడ్డ పుడితే వాడు ప్రయోజకుడు కాకపోతే ఇంకా పెద్ద దిగులు అవుతుంది. మరి అందువల్ల ఇక్కడ కూడా పెంచి పెద్ద చేయడం అనుక్షణం మాకు అగ్ని పరీక్ష అవుతుంది అని దుఃఖపడుతూ ఉన్నాడు తండ్రి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బిడ్డడిని భగవంతుడు అనుగ్రహించాడు నాకు, ఇది ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు ఓదార్చుకుంటూ దుఃఖపడుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఒకరోజు సాయంత్రం పూట సంధ్యావందనం చేసుకొని 9 ఏళ్లు వచ్చినటువంటి ఆ పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ తండ్రి, నాయనా నీకు ఉపనయనం చేశాను, వేదాధ్యయనానికి నీకు వయస్సు వచ్చింది, గురుకులంలో చేర్పిస్తా, గురువు గారికి శుశ్రూష చేస్తూ చదువుకో, బాగా వివేకం సంపాదించు, వయస్సు వచ్చిన తర్వాత వేదాధ్యయనం పూర్తయిన తర్వాత ఒక అనువైనటువంటి కన్యామణిని చూసి నీకు పెళ్లి జరిపిస్తా, గృహస్థాశ్రమంలో ధర్మబద్ధంగా జీవిస్తూ మంచి పుత్రులను పొంది వాళ్ళకి నీ బాధ్యతలు కూడా నెరవేర్చి వానప్రస్థానానికి స్వీకరించి ఆ తరువాత అనుబంధాన్ని తెంపుకొని సన్యాసం పుచ్చుకో, ఆ దీక్షతో నీకు మోక్షం లభిస్తుంది. ఇది బిడ్డడికి చేసిన ఉపదేశం. సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు. అతడికి అన్నీ తెలుస్తున్నాయి అనేటువంటి భ్రమతోటి పాపం ఆ పిచ్చి తండ్రి ఇటువంటి బోధ చేస్తూ ఉన్నాడు. వాడికి వినపడదని తెలుసు, మోగవాడని తెలుసు, అయినా కూడా తండ్రిగా ఇవన్నీ చెప్పాడు. అయితే సుమతి మాత్రం పలకలేదు, ఉలకలేదు. అసలు అతడికి వినిపించుద్దో లేదో కూడా తెలియదు తండ్రికి. తన పుత్ర వ్యామోహానికి తానే దిగులుపడి కళ్లల్లో నీళ్లు కుక్కుకున్నాడు. పాపం ప్రతిరోజు ఇదే తంతు కొనసాగుతూ ఉంది. ఒకనాటి మధ్యాహ్నం సుమతి హఠాత్తుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. తనను తానే నమ్మలేనంతగా
ఆశ్చర్యచకితుడై చెవులు రెండు రిక్కించి వింటున్నాడు తండ్రి. తండ్రి, మీరంటున్నటువంటి వేదాలు, శాస్త్రాలు, కళలు, కావ్యాలు ఇవన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను. ఇవేమి నాకు కొత్తవి కాదు. గురుడ్డి, మోగ, చెవుడు, జడుడు అనుకున్నటువంటి కొడుకు ఈ విధంగా మాట్లాడటం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా. ఇందులో మీరు ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు నాన్న. నా కథ చెబుతా వినండి. ఇంతవరకు నేను కొన్ని వేల జన్మలెత్తాను. అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మల్లాగా కదులుతూ ఉన్నాయి. ప్రతి జన్మలో జరిగినటువంటి ప్రతి విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఎందరెందరు తల్లిదండ్రులు, ఎందరెందరు బంధుమిత్రులు, ఎందరెందరు భార్యాపుత్రులు లెక్కబెట్టి చెప్పడం ఎవడి తరం కాదు. ఎన్నెన్ని సుఖాలు, ఎన్నెన్ని దుఃఖాలు, ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని అనుభూతులు. ఒకటా రెండా? తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది. నరజన్మలేనా, మృగజన్మలేనా, పశు పక్షి కీటక జన్మలు ఎన్నో నేను అనుభవించాను. ప్రతి పుట్టుక ఒక నరకం. మలమూత్ర పంకితమైనటువంటి జనని జఠర నివాసమే కదా. అంటే మలమూత్రాలతోటి అక్కడే కడుపులో కొట్టుమిట్లాడుతూ ఉంటాడు. తాను వదిలిపెట్టిన మూత్రం అక్కడే ఉంటుంది, తాను విసర్జించిన మలం అక్కడే ఉంటుంది. వాటిల్లోనే పడి పొర్లుతూ ఉంటాడు జీవుడు తల్లి యొక్క గర్భం అనేటువంటి చీకటి గుయ్యారంలో. అది భయంకరమైనటువంటి నరకమే ఒక రకంగా చెప్పాలంటే. తండ్రి, శైశవం, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యాలలో సుఖ దుఃఖాల వెలుగు నీడలు ప్రతి వ్యక్తి కూడా స్వయంకృతాలే. అవన్నీ చాలా రుచి చూశాను. అనేక భృత్యులుగా పుట్టాను జన్మలలో, కృంగిపోయాను. రాజజన్మల్లో విర్రవీగాను. పిరికి పండగ కూడా పుట్టాను కొన్ని జన్మల్లో. కొన్ని జన్మల్లో మహావీరుడుగా, సూర్యుడుగా విజృంభించాను. కొన్ని జన్మల్లో దరిద్రుడుగా, కొన్ని జన్మల్లో ధనికుడుగా, కొన్ని జన్మల్లో దొంగగా, కొన్ని జన్మల్లో కిరాతకుడుగా, కొన్ని జన్మల్లో జూదరిగా ఎన్నో ఎత్తి ఎందరినో వంచాను, ఎందరి చేతనో వంచింపబడ్డాను కూడా. తండ్రి, కొన్ని జన్మల్లో త్యాగిగా కీర్తింపబడ్డాను, లోభిగా నిందించబడ్డాను. సర్వాంగ సౌందర్యాలు, అంగవైకల్యాలు అన్నీ నాకు గుర్తున్నాయి. అవన్నీ కలిగించినటువంటి నిర్వేదంతో ఈనాడు ఈ జన్మలో ఇలా ఒక జడ పదార్థంలాగా మారిపోయి మీ ఇంట్లో పుట్టాను. పూర్వజన్మ స్మృతి లేకపోవడం నిజంగా తండ్రి మానవుడికి గొప్ప వరం. లేకపోతే నాలాగే అందరూ జడ పదార్థాల్లాగా ఉండి ఉండేవాళ్ళు, నిర్వేదంలో మునిగిపోయేవాళ్ళు. సరే తండ్రి, ఆ జన్మలు, ఆ కష్టాలు, ఆ వైరాగ్యాలు వాటి మాటకేం గాని, తండ్రి నీవు చెబుతున్నటువంటి వేదోక్త కర్మల పట్ల నాకు మాత్రం సదభిప్రాయం లేదు. అవి నాకు రుచించవు. యజ్ఞయాగాదులు చేయడం, స్వర్గ సౌఖ్యాలు అనుభవించడం, సంపాదించుకున్నటువంటి పుణ్యం ఖర్చయిపోగానే మళ్ళీ ఈ భూలోకంలో ఏదో ఒక తల్లి గర్భంలో పట్టడం, నరకం అనుభవించడం, ఏదో ఒక జన్మ మళ్లీ ఎత్తడం, మళ్లీ దుష్కర్మలు, సత్కర్మలు, నరకయాతనలు, సుఖదుఖాలు ఇవన్నీ అనుభవించడం, ఈ చరివిత చర్వణం నాకు ఇష్టం లేదు. ఈ జనన మరణ చక్రంలో కొట్టుమిట్లాడటం నాకు ఇష్టం లేదు నాన్న. దీనికి విసుగు, విరామం లేదా? మీరంటున్నట్లు కర్మ మార్గం ఇంతకంటే ఉత్తమ పదాన్ని అందిస్తుందా? ఇంతకంటే ఉన్నతమైనటువంటి పదం ఉంది అని మీరు గుర్తించారా ఎప్పుడైనా? జనన మరణాలకు అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందధామం కదా మనం చేరుకోవాల్సింది. దాన్ని కదా మనం పొందాలి. అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం. నిర్గుణ పరబ్రహ్మని ఉపాసించడం ఒక్కటే జ్ఞాన మార్గం. నిర్గుణ పరబ్రహ్మ, సర్వసంగ పరిత్యాగం, రాగద్వేషాది ద్వంద్వాలకు లొంగనటువంటి ప్రవృత్తి, వీటన్నిటినీ అలవరుచుకోవటమే నిజమైన జ్ఞానం. ఇది ఉన్న వాళ్ళకి తండ్రి
దుఃఖం అనేది ఉండదు, కర్మబంధాలు ఉండవు. జన్మరాహిత్యమే చిట్ట చివరి ఫలితం. తండ్రి, ఈ విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. ఆశ్చర్యచకితుడై కళ్ళప్పగించి చెవులు అప్పగించి తండ్రి వింటూ కాసేపటికి తేరుకున్నాడు. ఇంతటి జ్ఞాని తన ఇంట్లో పుట్టినందుకు ఒకవైపు ఆనందం కలుగుతున్నా, చిన్నవాడి యొక్క వైరాగ్యపు మాటలు మాత్రం అతన్ని కలవరపెడుతూ ఉన్నాయి. జడుడు అనుకున్నాడు, కానీ ఇవాళ జ్ఞాని అయ్యాడని సంతోషించాలా, లేకపోతే ఈ ధోరణికి దుఃఖపడాలా? అగమ్యగోచరంగా ఉంది. నాయనా సుమతి, ఏమిట్రా నీ మాటలు? ఒక్క నిమిషంలో నీకింతటి జ్ఞానం ఎలా అబ్బింది? పూర్వజన్మల యొక్క స్మృతి ఎట్లా కలిగింది? ఏదైనా శాపకారణంగా నువ్వు మా ఇంట్లో పుట్టావా? నన్ను మీ అమ్మని మళ్లీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోతావా? అసలు నీ యొక్క జన్మ రహస్యం ఏంటి చెప్పు అని ఆందోళనతో అడిగాడు తండ్రి. వేదాంగాలు అభ్యసించినటువంటి తండ్రి పుత్రుడు పట్ల వ్యామోహంతో ఆ విధంగా చిన్న పిల్లవాడిలాగా రోధిస్తూ ఉంటే సుమతికి నవ్వు వచ్చింది. తండ్రి, నీకు పుత్రుడుగా పుట్టడానికి ముందు చాలా శాస్త్రాలు చదివాను. ఆ ఇంటికి వచ్చేపోయే సాధు సజ్జనులను ఎంతో సేవించాను, వాళ్లతో సాంగత్యం కలిగింది. వేదాంగ చర్చలు అనేకం చేశాను. ముక్తి మార్గం తెలుసుకున్నాను. నాలో జ్ఞానం ఉదయించింది. నా అంతరంగం నిండా వెలుగు నిండింది. ఏకాంతవాసంలో చాలా కాలం గడిపాను. నా నియమనిష్టలు పరిపక్వ దశకు వచ్చే సమయంలో, బ్రహ్మ యొక్క సాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాదవశాత్తు నేను మరణించాను. అయితే యోగశక్తి కారణంగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ స్మృతి మాత్రం ఉన్నది. నేను చేసినటువంటి జ్ఞానదానాల ఫలితంగా 10,000 పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నా ముందు నిలబడ్డాయి. నిర్వేదంతో సంగాతీతంగా ద్వంద్వాతీతంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి మానసిక స్థితి నాకు కలిగింది. దానినే ఈ జన్మలో కూడా కొనసాగించాలి అనుకున్నాను. ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి మీరు చెబుతున్నటువంటి కర్మ మార్గాన్ని మాత్రం నేను అవలంబించలేను. ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా చివరికి అందరూ చేరుకునేది ఒకటే గమ్యం, అదే మోక్షం, అదే అందరి లక్ష్యం. నా మార్గంలో నేను ఆ గమ్యస్థానానికి చేరుకుంటా. అందువల్లనే ఈ జడస్థితి. కాలం వృధా చేసుకోకూడదు కదా తండ్రి. ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి మోక్షం లభించే వరకు అనుక్షణము ఆత్మానుభవ పరుణ్ణై తదేక దీక్షతో గడపాలి అనేదే నా దృఢమైనటువంటి సంకల్పం. మీ ఇంట్లో పుట్టాను కాబట్టి పితృలను తీర్చుకోవటం నా ధర్మం. అందువల్ల జ్ఞానదానం చేసి నేను రుణముక్తి పొందుతాను. తండ్రి, మీకేమైనా సందేహాలుంటే నన్ను అడుగు అన్నాడు. క్రిందటి క్షణం వరకు ఒక జడులాగా, ఒక మూగవాడులాగా ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఇంతటి అద్భుతమైన జ్ఞానంతో ప్రసంగిస్తూ ఉంటే ఆ కొడుకును చూసి ఆ తండ్రికి తన బిడ్డ మహాయోగీశ్వరుడిలాగా కనపడ్డాడు. హిమాలయ శిఖరంలాగా కనిపించాడు. సుమతికి తాను పెట్టినటువంటి పేరు సార్థకమైందని కూడా సంబరపడ్డాడు. కుమారా, ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో నాకు చెప్పు, నేనేం చేయాలి? నేను ఈ జన్మ పరంపరలో ఈ విధంగానే మునిగి తేలాల్సిందేనా? దీనికి విముక్తి ఏమిటి? దయచేసి చెప్పు. కన్న కొడుకుతో మాట్లాడుతున్నాను అనేటువంటి చనువు ఒకవైపు, మహాజ్ఞానితో మాట్లాడుతున్నానటువంటి ఒక బెరుకు ఆ యొక్క గొంతులో కనపడ్డాయి. సుమతి ముసిముసి నవ్వులు నవ్వుతూ తండ్రితో అంటున్నాడు, తండ్రి, నా మాటల మీద గనక మీకు నిజంగా గురి కుదిరితే చెబుతాను వినండి. ఈ సంసారం అనేది నిస్సారం. ఈ విషయాన్ని ముందు మీరు గ్రహించాలి. ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి వానప్రస్థాన్ని స్వీకరించాలి.
అమ్మతో సహా అడవులకు వెళ్లి భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అనేది అలవాటు చేసుకో. ఆ పైన కొంతకాలం అలా అనుష్ఠానం చేసి సన్యాసం స్వీకరించు. అలాగే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు ఈ రెండింటి యొక్క విలువలను గుర్తించు అన్నాడు. క్షేత్రం అంటే దేహం, క్షేత్రజ్ఞుడు అంటే మానవ దేహంలో ఉండే ఆత్మ. ఈ రెండింటిని గురించి తెలుసుకోమంటున్నాడు. అలాగే ద్వంద్వ ప్రవృత్తిని జయించు అన్నాడు. ఏకాంతవాసంలో యోగాభ్యాసంతో అంతరింద్రియాలను నిగ్రహించు. ముందు భిక్షాటనతో దేహాన్ని పోషించుకో. నిరంతరం జాగరూకుడవై యోగ మార్గంలో గనక సంచరిస్తే అప్పుడు మీకు ఆత్మ బ్రహ్మైక్యాన అనుసంధానం చెందుతుంది. మీ ఆత్మ బ్రహ్మలో అనుసంధానం చెందుతుంది. బ్రహ్మైక్యం అయిపోతావు, పరబ్రహ్మలో కలిసిపోతావు. భవరోగాలన్నిటికీ అదొక్కటే దివ్యమైనటువంటి ఔషధం. జనన మరణాల చక్రం నుండి బయటపడేటటువంటి గొప్ప సాధనం. ఇంతకంటే గొప్ప సాధనం మరొకటి లేనే లేదు, యోగ మార్గం. కాబట్టి యోగ మార్గంలో ప్రయాణం చేయడమే నీకు, నా తల్లికి, ఇద్దరికీ శరణ్యం. ఈ క్షణంలోనే నీవు దృఢంగా సంకల్పం చేయి. నాన్న అంటే నా పిల్లవాడు అంటున్నాడు, నాన్నా అని పిలుస్తున్నాడు కొడుకుని. మనం కూడా పిలుస్తాం ప్రేమగా, నేను పిలుస్తా. కళ్ళు తెరిపించావు నాయన. ఈ సంసారం నుండి బయటపడాలి అనుకోవటమే తప్ప బయటపడే మార్గం తెలియక, ధైర్యం చాలక కొట్టుమిట్లాడుతున్నాను. అటువంటి నాకు దారి చూపించావు, ధైర్యం కలిగించావు. జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగ విద్యను నాకు ఉపదేశించు. జన్మ అనేటువంటి దావాగ్నిలో మాడిపోతున్నటువంటి నా అంతరంగానికి బ్రహ్మజ్ఞానం అనేటువంటి జడివానతో ఉపశమనం కలిగించు నాయన. అవిద్య అనేటువంటి నల్లటి త్రాచుపాము కాటువేసి మూర్ఛపోయినటువంటి నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడటి. ఇల్లు, వాకిలి, ఇల్లాలు, బిడ్డలు, ధనధాన్యాలు, ఇట్లా అనేక పాశాలు ముడివేసుకొని కదలలేక, మెదలలేక గిలగిలా కొట్టుకుంటున్నాను. యోగ విద్య అనేటువంటి గొప్ప ఖడ్గంతో నాకున్నటువంటి ఈ బంధాలన్నీ ఛేదించి నాకు స్వేచ్ఛను ప్రసాదించు నాయన అనగానే ఆ పిల్లవాడు అంటున్నాడు, తండ్రి, యోగాభ్యాసానికి కావలసినటువంటి పరిణితి మీకు లభించింది, తప్పకుండా ఉపదేశిస్తాను. పూర్వం దత్త యోగేంద్రుడు అలర్కుడికి చెప్పినటువంటి యోగ విద్య నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ఈ అలర్కోపాఖ్యానం మనకి మార్కండేయ పురాణంలో కూడా ఉంటుంది. నాయనా కుమారా, నువ్వు బోధించేటటువంటి యోగ విద్యలో ఈ అంశాలు వస్తాయో రావో, మళ్లీ చివరలో ఈ సందేహాలు నాకు గుర్తుంటాయో లేవో, అందుకని నేను ముందే అడుగుతున్నాను, అసలు దత్త యోగేంద్రుడు ఎవరు? అలర్కుడు అంటున్నావు కదా, ఆ అలర్కుడు ఎవరు? వీళ్ల యొక్క జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆ తర్వాత నాకు యోగ విద్య చెప్పు. తండ్రి, మీరు అడగవలసిందే అడిగారు. వీళ్ళిద్దరి గురించి చెప్పకుండా యోగ విద్య ఎలా చెప్పగలుగుతాను? ముందుగా దత్త యోగేంద్రుడి యొక్క ఆవిర్భావానికి హేతువైనటువంటి పరమ పావన గాథను చెబుతాను వినండి అని అంటున్నాడు. ఆహా, చూశారు కదా ఎటువంటి వైభవం. మరి ఆ పరమ పావనమైనటువంటి సుమతి కౌశికులు, మహాపతివ్రత సుమతి, సతీ సుమతి అంటాం, ఆమె యొక్క కథని రేపటి రోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వీక్షిస్తూ ఉండండి, వింటూ ఉండండి ప్రవచనాన్ని. మీకు నచ్చితే ఇతరులతో పంచుకోండి, మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.